హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నిజానికి సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఆయన అంతటి గొప్ప స్థాయిని సంపాదించుకోవాలంటే ఇప్పటి నేతలకు అస్సలు సాధ్యం కాని పని అనుకోవచ్చు. అయితే అప్పటి తరంలో ఆయన ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు ఆయన సీఎంగా వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ కూడా ప్రతిసారి ఓడిపోతూ వస్తున్నా కూడా ఏ రోజు నేను అసెంబ్లీకి రానని, నాకు సీట్ అవసరం లేదని, అదేవిధంగా దానికి సంబంధించి ఏ రోజు కూడా ఆయన ప్రశ్నించలేదు. ప్రతిపక్ష హోదా అయినా సరే నేను ప్రజల కోసమే ఉన్నాను అంటూ ప్రతిరోజు జనాల కోసమే ఆయన పాటుపడుతూ వస్తున్నారు. అదే క్రమంలో ఇటు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ప్రతిసారి ఆయనకి 151 సీట్లు గత ఎన్నికలలో వచ్చాయి. మొన్న మాత్రం మధ్యలోని 5 తీసేసి 11 సీట్లు వచ్చాయి. మరి ఆ 11 సీట్స్నైనా కాపాడుకొని అదేవిధంగా అసెంబ్లీకి వచ్చి అట్లీస్ట్ ఒక మూలనైనా కూర్చోడానికి ఆయనకి చాలా ఇబ్బందికరంగా ఉందంట. మరి ఇప్పటికీ కూడా ఆయన ఏ రోజు అసెంబ్లీలో కనిపించినా పెద్దగా ఆయన దగ్గర నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. అయితే రీసెంట్గానే ఇటు ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి అయితే ఆయన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటు పివి నరసింహారావు గెలవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఒక తెలుగువాడు అని అన్నారు. ఆ తెలుగువాడు ఎవరో కాదు, సీనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే ఒక తెలుగువాడి పవర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయన అప్పట్లో చూయించారని, అదేవిధంగా ఒక తెలుగువాడిని పై స్థాయిలో కూర్చోబెట్టాలి అని చెప్పేసి పివి నరసింహారావు అప్పట్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనకు సపోర్ట్ చేసినందుకే అప్పట్లో ఆయన పిఎంగా మారారని, ఒకే ఒక రీజన్ ఏంటి అంటే అది సీనియర్ ఎన్టీఆర్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్, అదేవిధంగా ఆంధ్ర ప్రజలకు ఆయన మీద ఉన్న నమ్మకం. దానివల్లనే పివి నరసింహారావు అక్కడి వారు అంటే పిఎం లెవెల్లో కూడా అటు సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయనకున్న మాటకారితనం అక్కడి వరకు పనిచేసింది అంటూ రీసెంట్గా జరిగిన ఒక సమావేశంలో అయితే గరికపాటి చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోకి సంబంధించింది సోషల్ మీడియాలో అటు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అదేవిధంగా నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని రీపోస్ట్ చేస్తూ దీనికి సంబంధించి అయితే అటు సీనియర్ ఎన్టీఆర్ని మరియు ఎన్టీఆర్ ఫ్యామిలీని అంతా కూడా మెచ్చుకుంటూ ఉన్నారు.